టైటిల్ ను నిర్ధారించే హక్కు తహసీల్దార్కి లేదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అంటే ఎలాంటి నిబంధనలను ప్రస్తావించకుండా భూమిపై టైటిల్ ను నిర్ధారించే హక్కు తహసీల్దార్కి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ ఓల్డ్ సర్వే నెంబర్ 380 ఏదైతే ఉందో అందులో 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 5 ఎకరాల ల్యాండ్ లో ఈ తోలు పరిశ్రమ అనేది అయితే ఉంది. అండ్ ఈ భూమి ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వ భూమి అని 2019లో తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అండ్ 5 ఎకరాలు కొని 5 ఎకరాల్లో ఈ తోలు పరిశ్రమ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేస్తే అప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ ని తీసుకొని ఈ తీర్పు అయితే ఇచ్చింది. క్లియర్ కట్ గా భూమిని ప్రభుత్వ భూమి అని నిర్ధారించడం చెల్లదని చెప్పింది. అండ్ ఈ 5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో నిజాముద్దీన్ అనే వ్యక్తి నుంచి 40 మంది దాకా దాదాపు 40 మంది వ్యక్తులు వెళ్ళి ఆ ల్యాండ్ పర్చేజ్ చేశారు. అందులో ఈయన ఒక 5 ఎకరాలు కొన్నాడు. ప్రభుత్వ భూ ఆక్రమణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలా కాకుండా సింపుల్ గా తహసీల్దార్ ఏం చేశాడంటే ఇది ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేశాడు. సో ఇలాంటి తహసీల్దార్స్ ని ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం చేయాలంటే పక్కగా ఒక 2-3 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు.